కూల్ డ్రింక్ కంపెనీలపై సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం బ్యాన్ విధించడం కలకలం రేపుతోంది. నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాయని కారణంతో కంపెనీలను బ్యాన్ చేస్తున్నట్లు లోకల్ ట్రేడర్స్ అసోసియేషన్స్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. మొదట తమిళనాడు, ఇప్పుడు కేరళలో అనధికారికంగా బ్యాన్ అంటున్నారు. తమిళనాడు స్ఫూర్తితో కేరళలో కూడా కోకోకోలా, పెప్సీలను మార్చి 14 నుంచి బ్యాన్ చేస్తున్నట్లు లోకల్ ట్రేడర్స్ ప్రకటించారు. తిరువనంతపురంలో సమావేశమైన వ్యాపారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కూల్ డ్రింక్ కంపెనీల కారణంగా స్థానిక రైతులు నష్టపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా కంపెనీలు విచ్చలవిడిగా నీటిని తోడేయడంతో పొలాలకు నీరందడం లేదన్నది వ్యాపారుల ఆరోపణ. కానీ కూల్ డ్రింక్ కంపెనీలు ఇప్పుడే నీటిని తోడుతున్నాయా, గతంలో కూడా ఇలాగే తోడాయి కదా అంటే ఇప్పుడు కరువు వచ్చిందనే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే తమిళనాడులో మార్చి 1 నుంచే కోకోకోలా, పెప్సీపై లోకల్ ట్రేడర్స్ నిషేధం విధించారు. కోకోకోలా, పెప్సీల బ్యాన్ పై ది ఇండియన్ బెవరేజ్ అసోసియేషన్ స్పందించింది. అనధికార బ్యాన్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది బిజినెస్ రూల్స్ కు విరుద్ధమంది. ఆర్థిక వృద్ధి బాగా పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి చర్యలు తగవంది. కోకాకోలా, పెప్సీకో కంపెనీలు వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేసింది. కానీ తామెవరి మాట వినేది లేదంటున్నారు కేరళ వ్యాపారులు. అటు కేరళ ప్రభుత్వం కూడా వ్యాపారుల పక్షానే నిలబడాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. పాలక్కాడ్లోని పెప్సీకో ప్లాంట్ భూగర్భ జలాల్ని విపరీతంగా తోడేస్తుందని కేరళ సర్కార్ గుర్తించింది. దీంతో ఈ విపరీత వినియోగానికి చెక్ పెడతామని కేరళ మంత్రి మాథ్యూ థామస్ అసెంబ్లీలోనే ప్రకటించారు. కరువు నెలకొన్న సమయంలో భూగర్భ జలాలు తోడడం సరికాదనేది కేరళ సర్కారు వాదన. నీటి విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు భూగర్భ జలాలు తోడొద్దని పెప్సీకో కంపెనీని ఆదేశించాలని కేరళ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ సర్కారు ఉండగా గతంలో కూడా లెఫ్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని కోకాకోలా, పెప్సీకో కంపెనీలు గుర్తు చేస్తున్నాయి. కూల్ డ్రింక్స్ పై బ్యాన్ మొదట తమిళనాడులో మొదలైంది. జల్లికట్టుపై ఉద్యమం సమయంలో విదేశీ సంస్థలపై మండిపడ్డ తంబీలు తర్వాత విదేశీ డ్రింక్ల మీద పడ్డారు. కొన్ని నెలలుగా పెప్సీ, కోకోకోలా డ్రింక్స్ ని విచ్ఛేదించాలని చర్చ జరుగుతున్నా జల్లికట్టు ఉద్యమం తర్వాత వ్యాపారులు ఆ వాదనను ఆచరణలో పెట్టారు. స్థానిక రైతులు నష్టపోతున్నారనే వాదన తెరపైకి తెచ్చి పెప్సీకో, కోకోకోలా కంపెనీలకు షాక్ ఇచ్చారు. లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తమిళనాడు ముందు వరుసలో ఉంటుంది. ఇతర భాషలు వచ్చినా చాలా మంది తంబీలు తమ భాషపై ఉన్న అభిమానంతో తమిళమై మాట్లాడుతున్నారు. ఒక్క భాషే కాదు, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ లోకల్ ఫీలింగ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాజకీయాల్లోనూ ద్రవిడ పార్టీలనే పీటమెక్కిస్తారు తప్ప ఇతర పార్టీలను ఆదరించిన సందర్భాలు లేవు. అలాంటి తమిళనాడులో ఇప్పుడు కూల్ డ్రింకులను బ్యాన్ చేశారు. జల్లికట్టు ఉద్యమ వేడి చల్లారి రాజకీయ సుస్థిరత కూడా రావడంతో ఇక వ్యాపారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం ఉన్న 2 పెద్ద మర్చెంట్ అసోసియేషన్లు కూల్ డ్రింక్స్ పై బ్యాన్ విధించాయి. దీంతో ఈ 2 సంఘాల సభ్యులెవరూ కూల్ డ్రింక్స్ అమ్మట్లేదు. పెప్సీకో, కోకోకోలా కంపెనీలు స్థానిక రైతుల ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తమిళ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. విపరీతంగా నీటిని తోడేస్తూ నదుల్లో నీళ్లు లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో కరువు కాలంలో పంటలు పండక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారనేది వ్యాపారుల వాదన. గత ఏడాది ఆశించినంత వర్షాలు పడలేదని, దీంతో ఉన్న నీటితోనే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితిలో రైతులున్నారని వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకతో కావేరీ జల వివాదం నడుస్తూ ఉండగా మరోవైపు కూల్ డ్రింక్ కంపెనీలు బాధ్యతారాహిత్యంగా నదుల్లోని నీటిని తోడేస్తున్నాయని తమిళ వ్యాపారులు చెబుతున్నారు. స్థానిక రైతులకు నైతిక మద్దతు ఇవ్వడం, స్థానిక డ్రింకుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే పెప్సీ, కోకోకోలా డ్రింకుల్ని బ్యాన్ చేశామంటున్నారు. అయితే కూల్ డ్రింక్స్ బ్యాన్ పై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడ్డ భారత్ లాంటి దేశంలో ఇలాంటి నిషేధాలు సరికాదని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ అంటున్నారు. దేశంలో ఇలాంటి పరిణామాలు వాంఛనీయం కాదని, కూల్ డ్రింక్లపై నిషేధం బ్లాక్ మార్కెటింగ్ కు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎవరేం తినాలో, తాగాలో వేరెవరో నిర్ణయించలేరని, కూల్ డ్రింక్లు తాగాలనుకునే వారికి అవి అందుబాటులో ఉండాల్సిందేనని చెబుతున్నారు హర్సిమ్రత్ కౌర్. అయితే తమిళనాడులో సాధారణ షాపుల్లో మాత్రమే కూల్ డ్రింక్లపై నిషేధం ఉంది. సూపర్ మార్కెట్లు, మాల్స్ లో మాత్రం యథావిధిగా అమ్మకాలు సాగుతున్నాయి.
ఇటు కేరళలో కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు కూల్ డ్రింక్స్ బ్యాన్ పై పెప్సికో, కోకోకోలా కంపెనీలు ఇంతవరకు స్పందించలేదు. అయితే సదరు కంపెనీలు ప్రభుత్వాలతో లాబియింగ్ మొదలుపెట్టాయని ఇన్సైడ్ టాక్. ఏదేమైనా ఎండాకాలం మొదట్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మే వచ్చాక మరిన్ని రాష్ట్రాలు నిషేధం బాట పడతాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.